వెంకీని అరెస్ట్ చేసి పిఎస్లో పెడతారు. అక్కడికి మ్యాగీ వస్తుంది. అప్పటికి అక్కడ పద్దును శివ కూడా ఉంటాడు. మ్యాగీ రాగానే మ్యాగీతో అంటాడు కదా శివ, నిజంగా మీ అన్నయ్యను కిడ్నాప్ చేయించి బయట పడేయాలంటే ముందు నువ్వు చేయాల్సింది మా భయ్యను లోపల పెట్టడానికి కాదు, బయటకు తీసుకురావాలి అని చెప్పేసి అంటాడు శివ. అప్పుడు మ్యాగీ ఆలోచించి ఓకే, నేను నిన్ను బయటకు తీసుకొస్తే నువ్వు మా అన్నయ్యని కాపాడుతావా అని చెప్పేసి అడుగుతుంది మ్యాగీ వెంకీని. అప్పుడు వెంకీ అంటాడు 100% కాపాడుతా, దేవుని మీద ఒట్టు అని చెప్పేసి అంటాడు మ్యాగీతో వెంకీ. అప్పుడు మ్యాగీ వెంటనే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి, ఎస్ఐ గారు ఈ వెంకీని రిలీజ్ చేయండి అని అంటే, ఎస్ఐ గారు అంటాడు కదా, మీ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారండి, అది కుదరని పని, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి మేడం అని చెప్పేసి అంటాడు ఎస్ఐ గారు. అప్పుడు మ్యాగీ కోపం బాగా వచ్చి అసలు ఏం చేయాలో అర్థం కాక ఆలోచించి అప్పుడు వెంటనే ఎస్ఐ గారి దగ్గర ఉన్న గన్ తీసుకొని తల షూట్ పెట్టుకుంటుంది. అప్పుడు ఎస్ఐ గారు వద్దు వద్దు మేడం వద్దు మేడం అంటే కూడా అసలే వినదు. లాక్ ఓపెన్ చేయి అని చెప్పేసి వెంకీ దగ్గర లాకప్లో ఉన్న వెంకీ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేయించుకో లోపల పోయిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ షాక్ అవుతారు. షాక్ అయిన తర్వాత ఇక అక్కడ గరుడాచలము అఖిల వాళ్ళు సంతోషంగా వెంకీని అరెస్ట్ చేయించానని సంతోషపడుతూ గరుడాచలం ఇలా అంటాడు అఖిలతో. ఇక ఆ వెంకీ గారిని బెయిల్ మీద ఇచ్చేవాడు కానీ బయటకు తీసుకొచ్చేవాడు కానీ ఈ భూప్రపంచంలో ఎవ్వడు లేడమ్మా అఖిల అని చెప్పేసి సంతోషపడతాడు గరుడాచలం. అప్పుడు అఖిల కూడా మస్తు సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మ్యాగీ ఏమో ఎస్ఐ గారితో ఇలా అంటుంది, ఎస్ఐ గారు మీకు కరెక్ట్గా 15 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈ లోపు నేను చెప్పినట్టుగా వెంకీని రిలీజ్ చేశారా ఓకే, లేదంటే రివాల్వర్తో నేను షూట్ చేసుకొని చచ్చిపోతాను అని చెప్పేసి అంటుంది మ్యాగీ. అప్పుడు ఎస్ఐ గారికి చాలా కంగారు పడి అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అఖిలాండేశ్వరి కాల్ చేస్తారు. అప్పుడు అఖిలాండేశ్వరి కాల్ లిఫ్ట్ చేసి ఏంది చెప్పు ఎస్ఐ గారు అని చెప్పేసి అని అంటే, అప్పుడు ఎస్ఐ గారు అంటారు కదా, ఇక్కడ జరిగిన విషయం పిఎస్లో జరిగిన విషయం మీ అమ్మాయి గారు పిఎస్కి వచ్చారండి అని అప్పుడు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అప్పుడు అఖిలాండేశ్వరి షాక్ అవుతుంది. అప్పుడు నిజంగానే కాల్చుకొని చేస్తారని భయంతో వెంకీని రిలీజ్ చేస్తారా, లేక తప్పక మ్యాగీ ఇలా చేస్తుందని అఖిలాండేశ్వరి పరుగున పిఎస్కి వచ్చేసి స్వయంగా తనే కేసు వాపస్ తీసుకొని వెంకీని రిలీజ్ చేపిస్తుందా, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.